గత 5 సంవత్సరాల కాలంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ నెల 23వ తారీఖున ఒంగోలు పట్టణంలోని రంగాభవన్లో ప్రకాశం జిల్లాలో అక్రమాలు అవకతవకలపై జరిగిన మీడియా సమావేశంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డితో పాటు ఒంగోలు సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లా మధు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సుంకర సాయిబాబు, అలాగే ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు, సుపరిపాలన వేదిక ఉపాధ్యక్షులు డాక్టర్ కంచెల సుబ్బారావు, ప్రముఖ అడ్వకేట్ ఎన్ దేవకుమారి తదితరులు ప్రసంగించారు. వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు భూ కబ్జాలు చేస్తూ దొంగ రిజిస్ట్రేషన్లతో ఒంగోలు పట్టణాన్ని భయానక వాతావరణాన్ని సృష్టించారు. వీటి పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును కూడా వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. పోతురాజు కాలువ ఆధునీకరణ కోసం 90 కోట్ల రూపాయలు కేటాయించిన టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మధ్యలోనే ఆ పని నిలిపివేశారని, నిర్మించిన సైడ్ వాల్స్ వర్షాలకు కూలిపోయాయని తెలిపారు. పోతురాజు కాలువ అవకతవకలపై లోకయుక్తలో కేసు నమోదయ్యి విచారణ జరుగుతోందన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి బంధువు నిర్మిస్తున్నటువంటి విల్లాలు లెవరింగ్ కోసం అక్రమంగా కోట్లాది రూపాయలు గ్రావెల్స్ తరలించడం, విల్లాల నిర్మాణ స్థలంలో వాగుపోరం బోకును కలుపుకోవడంపై దర్యాప్తు జరగాలన్నారు. ఇసుక, మట్టి, గ్రానైట్ అక్రమ తవ్వకాలపై భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నారు. గత 2 దశాబ్దాల కాలంగా ఒక్క భారీ పరిశ్రమ ప్రకారం ప్రకాశం జిల్లాకు రాలేదని, బాలినేని శ్రీనివాసరెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా పేకాట, బెట్టింగ్ లాంటి వ్యవస్థనాలకు లోనై రాజకీయాలను భ్రష్టు పట్టించారన్నారు. ఒంగోలు పట్టణ నీటి సరఫరా కోసం 3 సంవత్సరాల క్రితం 335 కోట్ల రూపాయలు కేటాయించినా కూడా నేటికి వినియోగానికి రాలేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నేటికి కూడా పూర్తి కాలేదని, దాదాపు 10,000 మంది నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోతే వాటిని సైతం నేటికి పునరుద్ధరించలేదని అన్నారు. 80% పైగా పూర్తయిన టిడ్గో ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఒంగోలు నగరానికి దూరంగా 450 ఎకరాల మార్కెట్ ధర ఉన్నా కూడా రెట్టింపు ధరలతో కొనుగోలు చేసి హడావిడిగా 25,000 పట్టాలు ఇచ్చారని, ఇందులో 50 కోట్ల రూపాయలు చట్టబద్ధ దోపిడీ జరిగిందన్నారు. సుపరిపాలన ఉపాధ్యక్షులు డాక్టర్ కంచెల సుబ్బారావు ప్రసంగిస్తూ కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతామని, ఎన్నికల సందర్భంగా నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గత 3 సంవత్సరాల నుంచి గేట్లు కొట్టుకుపోయి కేవలం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది, రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ గత 3 సంవత్సరాల నుంచి ఆ పని చేయలేకపోయాం. దాదాపు 250 కోట్ల రూపాయల సంపదని మనం కోల్పోయాం. రైతులు పంట పండిస్తే ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టులో 250 కోట్ల రూపాయలు సంపద సృష్టించేవాడు. అది సముద్ర పాలై అవటం జరిగింది. ఈ జిల్లాలో ముఖ్యంగా జిల్లా మంత్రిగా జిల్లాలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన 20 సంవత్సరాల పాలనలో పదే పదే నేను పేకాట ఆడతాను, నేను బెట్టింగ్లు పెడతాను, నేను ఈ జిల్లాలో డబ్బులు తీసుకోలేదు కానీ ఇతర జిల్లాలో డబ్బులు తీసుకుంటాను, అది తప్పేం కాదు అనేటువంటి భాషను ఉపయోగించడం, జిల్లా అభివృద్ధి మీద ఏమాత్రం దృష్టి పెట్టకపోవటం, నగర అభివృద్ధి మీద కూడా ఏమాత్రం దృష్టి పెట్టకపోవటం, పోతురాజు లాంటి కాలువని ఆధునీకరణ చేయడానికి 90 కోట్లు ఖర్చు పెడితే 90 కోట్లు కేటాయిస్తే ఆ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేని పరిస్థితి, మధ్యలో కాంట్రాక్టరు పారిపోవడం జరిగింది. దాదాపు 350 కోట్ల రూపాయలు ఒంగోలు పట్టణానికి మంచినీరు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఆ డబ్బుల్ని ఇప్పటికీ ఉపయోగించలేని పరిస్థితి, ప్రతి 3 రోజులకు ఒకసారి మంచినీరు పొందే పరిస్థితి ఒంగోలు నగర ప్రజలకి దాపురించింది. టిడ్కో ఇల్లు దాదాపు 6,000 ఇల్లు ఈ ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తే అవి 80% దాకా పూర్తి అయితే వాటిని మిగిలిన 20% పూర్తి చేసి ఆ లబ్ధిదారులకి అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి అనేక సమస్యలు ఈరోజు ఒంగోలు పట్టణంలో కొనసాగుతున్నాయి, ఈ జిల్లాలో కొనసాగుతున్నాయి. అందుకనే జనచైతన్య